హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి రొమాంటిక్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే దో దీవానే సెహర్ మేన్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో రోష్ని అనే ఒక అమ్మాయిని చూపించడం జరుగుతుంది. తను ఫ్యాషన్ స్టూడియోలో వర్క్ చేస్తూ ఉంటుంది. తనకి మాత్రం అప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని ఇష్టం ఉండదు, కానీ తన మదర్ మాత్రం వెంటనే తనకి పెళ్లి చేయాలి అని చాలా సంబంధాలని చూస్తూ ఉంటుంది. అయితే ఈ రోషిని మాత్రం తన అమ్మ మాట కాదనలేక వెళ్లి వాళ్ళతో మాట్లాడుతూ తన ఇష్టాలన్నీ కూడా చెప్పేస్తూ ఉంటుంది. అయితే ఎన్ని సంబంధాలు వచ్చిన వాళ్ళందరూ కూడా రోషిని హెయిర్ స్టైల్ ని, తన డ్రెస్సింగ్ స్టైల్ ని, తన కళ్ళద్దాలని చూసి ఈ అమ్మాయి చాలా స్పీడ్ గా ఉన్నట్లుగా ఉంది అని తనని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకుండా ఉంటారు. వచ్చేస్తే మరో పక్క శశాంక్ ని చూపించగా తను మార్కెటింగ్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు. రా ప్లేస్ లో లా పలుకుతూ ఉంటాడు. అందుకే ఈ శశాంక్ తన కంపెనీలో జరుగుతున్నటువంటి ఏ మీటింగ్ లో కూడా ఎక్కువ మాట్లాడకుండా తను చెప్పాలనుకున్నదంతా కూడా తన ఫ్రెండ్ చేత చెప్పిస్తూ ఉంటాడు. ఎందుకంటే మీటింగ్ లో తను ఆ విధంగా రా ప్లేస్ లో లోపలికితే అందరూ కూడా తనని ఎగతాళి చేస్తారు అని చాలా బాధపడుతూ ఆ విధంగా తన ఫ్రెండ్ ద్వారా తను చెప్పాలనుకున్నదంతా కూడా అందరూ ఎంప్లాయీస్ కి చెప్పిస్తూ ఉంటాడు. దాని కారణంగానే శశాంక్ కూడా ఎవరితో కూడా మాట్లాడకుండా తన పని తను చూసుకుంటూ ఉంటాడు. మరో పక్క ఇంట్లో ఉన్న శశాంక్ పేరెంట్స్ కూడా శశాంక్ కి పెళ్లి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ శశాంక్ మాత్రం నేను రా ప్లేస్ లో లా పలుకుతూ ఉంటాను, నన్ను ఏ అమ్మాయి కూడా ఇష్టపడదు అని అనుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు శశాంక్ వాళ్ళ పేరెంట్స్ తో కలిసి ఒక అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వెళతాడు. ఆ అమ్మాయి మరి ఎవరో కాదు, రోషిని. అక్కడ రోషిని మరియు శశాంక్ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి ఒక సపరేట్ గదిలోకి పంపిస్తారు. అక్కడ వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉండగా శశాంక్ కి ఆ రోషిని బాగా నచ్చుతుంది. దాంతో శశాంక్ వెంటనే కిందకి వచ్చి నాకు ఆ రోషిని బాగా నచ్చింది అని చెప్తూ ఉంటాడు. అయితే ఆ రోషిని మాత్రం నాకు ఇప్పుడే పెళ్లి వద్దు అని చెప్పడంతో ఆ మాటలో ఉన్నటువంటి శశాంక్ మాత్రం నేను రా ప్లేస్ లో లా పలుకుతాను అని ఈ రోషిని కూడా నన్ను రిజెక్ట్ చేసినట్లుగా ఉంది అని చాలా బాధపడుతూ అసలు ఎందుకు నన్ను రిజెక్ట్ చేసిందో తెలుసుకోవాలి అని వెంటనే రోషిని ఆఫీస్ దగ్గరికి వెళ్లి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత రోషిని బయటికి రాగా శశాంక్ వెంటనే రోషిని దగ్గరికి వెళ్లి ఎందుకు నువ్వు నన్ను రిజెక్ట్ చేశావు అని అడుగుతాడు. నాకు ఇప్పుడే మ్యారేజ్ అంటే ఇష్టం లేదు అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయినప్పటికీ శశాంక్ మాత్రం ఆ రోషిని కోసం ఆఫీస్ ముందే కూర్చుని ఉండి ఉంటాడు. ఇది చూసినటువంటి రోషినికి కూడా చాలా ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ తనేమీ శశాంక్ కి చెప్పకుండా ఉంటుంది. అయితే శశాంక్ రోషిని నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో తన ఆఫీస్ దగ్గరికి వెళ్లడం, తన కోసం వెయిట్ చేస్తూ ఉండడం అంతా కూడా ఆపేస్తాడు. అది చూసినటువంటి రోషిని చాలా బాధపడుతూ వెంటనే ఇంటికి వెళ్లిపోయి ఆ శశాంక్ సోషల్ మీడియా ప్రొఫైల్ ని చెక్ చేస్తుంది. అక్కడ శశాంక్ ఒక అమ్మాయితో ఉండడం చూసినటువంటి ఆ రోషిని చాలా బాధపడుతూ వెంటనే శశాంక్ కి కాఫీ షాప్ కి పిలుస్తుంది. అక్కడ వెళ్లి ఇద్దరు కూడా కాఫీ తాగుతున్న సమయంలో రోషిని వెంటనే ఆ శశాంక్ ని చూసి సోషల్ మీడియాలో నీతో పాటు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. దానికి శశాంక్ వెంటనే ఆ రోషిని చూసి ఆ అమ్మాయి మా కజిన్ అని చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి రోషిని కొంచెం రిలాక్స్ అవుతుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా శశాంక్ మళ్ళీ ఆ రోషిని చూసి మాట్లాడుతూ నువ్వు నన్ను ఎందుకు రిజెక్ట్ చేశావు అంటే నేను రాని లా అని పలుకుతాను కదా, అందుకే నన్ను రిజెక్ట్ చేశావా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న రోషిని మాత్రం నువ్వు అలా పలికితే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి తన ఇంటికి వెళ్లిపోతుంది. ఆ తర్వాత నుంచి రోషిని మరియు శశాంక్ రెగ్యులర్ గా ఫోన్స్ లో మాట్లాడుకుంటూ చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. అలా రోషిని మరియు శశాంక్ ఇద్దరు కూడా ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి సమయంలో శశాంక్ ఒక కారుని తీసుకోగా రోషిని చాలా ఆనందపడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా కారులో వెళుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ కారుకి చిన్న ఘాటు పెడతారు. అది చూసినటువంటి రోషిని చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. అయితే శశాంక్ మాత్రం నువ్వు కంగారు పడుకు, నేను హ్యాండిల్ చేస్తాను అని ఆ రౌడీలతో మాట్లాడుతూ నేను మిమ్మల్ని లైట్ గా 2 దెబ్బలు కొడతాను, మీరు మాత్రం ఏం పట్టించుకోవద్దు, నాకు కొంచెం నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర కొంచెం పేరు వస్తుంది అని చెప్పడంతో దానికి ఆ గూండాలు కూడా ఒప్పుకుంటారు. అయితే శశాంక్ మాత్రం నెమ్మదిగా కాకుండా కొంచెం గట్టిగా కొట్టడంతో ఆ రౌడీలకు కోపం వచ్చి వాళ్ళు తిరిగి వెంటనే ఆ శశాంక్ ని కొడుతూ ఉంటారు. విషయం మొత్తం తెలుసుకున్నటువంటి రోషిని ఆ శశాంక్ ని చూసి చాలా నవ్వుతూ ఉంటుంది. ఆ రోజు రాత్రి శశాంక్ కి వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి మాట్లాడుతూ ఇంకా ఎంతకాలం పెళ్లి చేసుకోకుండా ఉంటావు, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని చూశాను, వెళ్ళి ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడిరా అని అంటాడు. అయితే శశాంక్ ఇక్కడ జరుగుతున్నది మొత్తం కూడా వాళ్ళ ఫాదర్ కి చెప్పలేక సరే అక్కడికి వెళ్తాను అని చెప్పి తన ఫాదర్ చూసినటువంటి ఆ అమ్మాయిని కలవడానికి ఒక కాఫీ షాప్ కి వెళ్తాడు. అక్కడ శశాంక్ ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉండగా సరిగా అదే సమయంలో అక్కడికి రోషన్ వచ్చేసి అక్కడ శశాంక్ ఒక అమ్మాయితో
మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి రోషిని వచ్చి ఈ శశాంక్ అక్కడ అమ్మాయితో మాట్లాడుతూ ఉండడం చూసి చాలా కోపపడుతూ ఉంటుంది. నిజానికి రోషిని మరియు శశాంక్ ఇద్దరు కూడా మనం కొంతకాలం ఇలా తిరుగుతూ ఉందాం. మనకి ఎప్పుడైతే పెళ్లి చేసుకోవాలనిపిస్తుందో అప్పుడు ఈ విషయం మన ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి అప్పుడు మనం పెళ్లి చేసుకుందాం అనుకుని ఆ విధంగా వాళ్ళు కలుసుకుని మాట్లాడుతూ ఉండి ఉంటారు. ఎప్పుడైతే శశాంక్ రోషినికి తను ఒక అమ్మాయిని చూడడానికి వెళుతున్నాను అన్న మాట చెప్పకపోవడంతో రోషినికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఈ రోషిని ఇంతకు ముందు ఒక అబ్బాయిని ప్రేమించి ఉండగా తనని ప్రేమిస్తున్నా అని చెప్పి చెప్పా పట్టకుండా వెళ్లిపోయి వేరొక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉండి ఉంటాడు. అది చూసినటువంటి రోషినికి నేను అంత అందంగా లేను కదా, అందుకే నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయాడు, కనీసం రీజన్ కూడా చెప్పకుండా వెళ్లిపోయాడు అని చాలా బాధపడుతూ ఉంటుంది. శశాంక్ మాత్రం రోషిని చూసి నేను నిజానికి ఆ అమ్మాయిని రిజెక్ట్ చేయడం కోసమే ఇక్కడికి వచ్చాను. నువ్వు చెప్పినట్లుగా మనం కొంతకాలం కలిసి ఉందాం, ఇద్దరికి నచ్చి పెళ్లి చేసుకుంటామన్నప్పుడే ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నాం కదా, అందుకే ఈ విషయం అంతా కూడా మా నాన్నకి చెప్పలేను కదా, అందుకే మా నాన్న చూసినటువంటి ఆ అమ్మాయిని చూడడానికి వెళ్ళి ఆ అమ్మాయిని రిజెక్ట్ చేయడం కోసమే అక్కడికి వెళ్ళాను అని ఆ రోషినికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఆ రోషిని మాత్రం నన్ను ఇంతకు ముందు ఒక అబ్బాయి ఇట్లాగే ప్రేమిస్తున్నా అని చెప్పి వెళ్లిపోయాడు, ఈ శశాంక్ కూడా ఇలాగే చేస్తాడేమో అని చెప్పి ఇక మనం కలవకుండా ఉండడమే మంచిది అని బ్రేకప్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో శశాంక్ ఆ రోషినికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కానీ ఆ రోషిని మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో శశాంక్ కూడా తనకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉండడంతో ఫొటోస్ తీయడం కోసం బ్రేక్ మీద ఒక ప్లేస్ కి వెళ్లిపోతాడు. నిజానికి శశాంక్ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం ఉంటుంది, అయితే తనకు జాబ్ ఉండడంతో దాని మీద ఫోకస్ చేయలేకపోయి ఉంటాడు. అయితే ఇప్పుడు తన మనసు అంత మంచిగా లేదు కాబట్టి వెంటనే ఆ బాధతో బయటికి వెళ్లిపోయి ఫోటోగ్రఫీ మీద ఫోకస్ పెట్టాలి అని ట్రై చేస్తూ ఉంటాడు. మరోపక్క రోషిని ఇంటికి తన పెద్ద అక్క అయినటువంటి నైనా రావడంతో ఆ నైనా చాలా అందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కూడా రోషిని చూసి నువ్వు నైనాతో పోలిస్తే అంత అందంగా ఉండవు, ఈ ముక్కు అంత అందంగా ఉండదు, నా మాట విని ఆ ముక్కుని కవర్ చేయడానికి ఎప్పుడూ కూడా స్పెట్స్ పెట్టుకుని ఉండు, అదే విధంగా తొందరగా పెళ్లి చేసుకోని అంటూ ఉంటారు. ఆ మాట విన్న రోషిని వెంటనే తన బెడ్రూమ్ లోకి వెళ్లి తను ఇంకా ఆ శశాంక్ ని ఇష్టపడుతూ ఉండడంతో ఒకసారి శశాంక్ ఫోన్ చేసి నిన్నొకసారి కలవాలి అని చెప్పి శశాంక్ ని కలవడానికి వెళ్తుంది. శశాంక్ కలవడానికి వెళ్ళినటువంటి రోషిని వెంటనే ఒక టీ షర్ట్ ని శశాంక్ ఇచ్చేసి ఇక మీదట మనం ఎప్పుడూ కూడా కలిసి ఉండలేమని చెప్పి ఆ శశాంక్ హగ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే రోషిని మరియు శశాంక్ ఇద్దరు హగ్ చేసుకుని ఉండగా రోషిని బ్రదర్ దాని ఫోటో తీసి రోషిని ఫ్యామిలీ మెంబర్స్ కు చూపిస్తాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి రెండు ఫ్యామిలీస్ కూడా వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి డిసైడ్ చేస్తారు. మరోపక్క రోషిని మరియు శశాంక్ ఇద్దరికి కూడా ఒకరంటే ఒకరు ఇష్టం ఉండడంతో వాళ్ళిద్దరూ కూడా పెళ్లికి రెడీ అవడంతో ఇద్దరికి కూడా ఎంగేజ్మెంట్ చేస్తారు. ఆ రోజు శశాంక్ ని చూసి రోషిని గురించి ఏమైనా మాట్లాడండి అని అడగగా ఒక్కసారిగా శశాంక్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎందుకంటే తను రా ప్లేస్ లో లా పలుకుతూ ఉంటాడు కదా, నేను ఇక్కడ మాట్లాడితే అందరూ నవ్వుతారు అని చాలా టెన్షన్ పడుతూ సైలెంట్ గా ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి శశాంక్ ఫ్రెండ్ వచ్చి రోషన్ గురించి శశాంక్ ఏమనుకుంటున్నాడు అవన్నీ కూడా అక్కడ చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత రోషిని వెంటనే శశాంక్ ని చూసి ఎందుకు నువ్వు నా గురించి చెప్పమన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతూ ఉంటుంది. అయితే శశాంక్ మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ శశాంక్ వెంటనే రోషినికి ఫోన్ చేసి నేను తీసినటువంటి కొన్ని ఫొటోస్ ని ఆన్లైన్ లో ఒక కాంపిటీషన్ కి పంపించాను, అందులో నాకు ప్రైజ్ వచ్చింది, అందులో నాకు స్టేకేషన్ ప్రైజ్ వచ్చింది, అంటే నేను భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళడానికి నాకు ప్రైజ్ వచ్చింది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి రోషిని మదర్ వెంటనే రోషిని చూసి అయితే ఒక పని చేయి రోషిని, నువ్వు కూడా శశాంక్ తో పాటు కలిసి వెళ్ళు అని చెప్పడంతో రోషిని కూడా చాలా ఆనందపడుతుంది. రోషిని శశాంక్ ఇద్దరు కూడా తిరగడానికి బయలుదేరి వెళ్తారు. అలా వాళ్ళిద్దరూ కూడా బయటికి వెళ్లి చాలా ఎంజాయ్ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో శశాంక్ వెంటనే రోషిని ఫోటో తీస్తూ ఉండగా రోషిని వెంటనే శశాంక్ ను చూసి మాట్లాడుతూ నాది ఫోటోజెనిక్ ఫేస్ కాదు, నన్ను ఫొటోస్ తీయొద్దు అని అంటూ ఉంటుంది. అయితే శశాంక్ వెంటనే ఆ రోషిని చూసి ఎందుకు నువ్వు ఆ విధంగా ఫీల్ అవుతున్నావు, చూడు ఎంత బాగున్నావు అని చెప్పి శశాంక్ తీసినటువంటి ఫొటోస్ ని రోషినికి చూపించగా రోషినికి ఒక్కసారిగా కోపం వచ్చి వెంటనే శశాంక్ ని చూసి నా పర్మిషన్ లేకుండా నాకు తెలియకుండానే నా ఫోటో ఎందుకు సోషల్ మీడియాలో పెట్టావు అని అంటూ ఉంటుంది. శశాంక్ మాత్రం ఆ రోషిని చూసి మనకు ఎంగేజ్మెంట్ అయింది కదా, ఆ విషయం 10 మందికి తెలియడం కోసం ఆ విధంగా పెట్టాను అంటూ ఉంటాడు. రోషిని మాత్రం చాలా కోపంగా మాట్లాడకుండా ఉంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇద్దరు కూడా టిఫిన్ చేస్తూ ఉన్న సమయంలో శశాంక్ తన బాస్ ఫోన్ చేసి రేపు మార్నింగ్ ఆఫీస్లో మీటింగ్ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పడంతో శశాంక్ ఓకే అని చెప్తాడు. అది విన్నటువంటి రోషిని వెంటనే శశాంక్ ని చూసి మనం ట్రిప్ లో ఉన్న విషయం వాళ్ళకి చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటుంది. అయితే శశాంక్ మాత్రం వాళ్ళ బాస్ కి ఆ విధంగా చెప్పలేకపోతూ ఉంటాడు. దాంతో రోషిని చాలా కోపంగా ఉంటుంది. ఆ రోజు రాత్రి రోషిని నిద్రపోతూ ఉండగా రోషిని స్పెట్స్ ని తీసి శశాంక్ కొన్ని ఫొటోస్ ని తీసుకుంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇద్దరు కూడా బయలుదేరి మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. రోషిని వెంటనే తన ఆఫీస్ కి వెళ్ళగా అక్కడ బ్యూటీ స్టాండర్డ్స్ ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మార్చేస్తూ ఉంటారు. అది చూసినటువంటి రోషిని వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి మాట్లాడుతూ మీరు ఈ విధంగా బ్యూటీ స్టాండర్డ్స్ ని మార్చుకుంటూ వెళ్ళిపోతారు, దాంతో మోడల్స్ అందరూ కూడా వాళ్ళు అందంగా కనిపించడం కోసం మేకప్ ఎక్కువ వేసుకోవడం, ఫిల్టర్స్ అప్లై చేయడం, ఎడిటింగ్ చేయడం, సర్జరీలు చేయించుకోవడం మీద ఫోకస్ చేస్తున్నారు, అందంగా ఉండాలి, ఫిగర్ ఎలా ఉండాలి అంటూ మీరు కొత్త కొత్త రూల్స్ ని పెడుతూ ఉంటారు. మీరు ఈ విధంగా చేసుకుంటూ పోతే వాళ్ళ మీద చాలా ప్రెషర్ పెరుగుతుంది, అందంగా ఉండడం అంటే ఈ మోడల్స్ లాగా ఉండాలి
చేస్తాలేమో అనుకుని నార్మల్గా అమ్మాయిలందరికీ కూడా వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం పోతుంది. అందుకే మీరు కొత్త కొత్త రూల్స్ పెట్టకండి అని అంటూ ఉంటుంది. అయితే రోషిని బాస్ మాత్రం రోషిని చూసి నేను ఇక్కడ వర్క్ చేయాలి, ఇలాగే చేస్తాను అని చెప్పడంతో రోషిని కోపంగా నేను ఎలాంటి చోట వర్క్ చేయలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క శశాంక్ ఆఫీస్ కి వెళ్ళగా అక్కడ ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ బాస్ మాట్లాడుతూ శశాంక్ ని చూసి రేపు మన ఆఫీస్ కి ఫారెన్ క్లయింట్స్ రాబోతున్నారు, నువ్వే వాళ్ళకి సెమినార్ ఇవ్వాలి అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు ఉన్నటువంటి శశాంక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నేను ఏ విధంగా వాళ్ళ దగ్గర సెమినార్ ఇవ్వాలి అని చాలా బాధపడుతూ ఆ రోజు సాయంత్రం శశాంక్ వెళ్లి తన బాస్ ని కలిసి తన ప్రాబ్లమ్ ని మాత్రం వాళ్ళ బాస్ కి చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఫైనల్ శశాంక్ తన బాస్ ని చూసి తనకున్న ప్రాబ్లం గురించి తన బాస్ కి చెప్తూ ఉంటాడు. అయితే తన బాస్ మాత్రం శశాంక్ ని చూసి నీ ప్రమోషన్ నీ శాలరీ పెరిగేదంతా కూడా ఈ సెమినార్ మీదనే ఆధారపడి ఉంది, ఈ మీటింగ్ మనకు చాలా ఇంపార్టెంట్, సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకుండా బాగా ప్రాక్టీస్ అవ్వు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క రోషిని దగ్గరికి తన అక్క అయినటువంటి నైనా వచ్చి మాట్లాడుతూ నేను ఒక 5 కేజీలు వెయిట్ పెరిగినప్పుడు నువ్వు చాలా బండదానిలా ఉన్నావు, ఒక 5 కేజీలు తగ్గమన్నాడు. నేను కష్టపడి 5 కేజీలు తగ్గినప్పుడు నువ్వు ఒక పేషెంట్ లా ఉన్నావు అని నన్ను అంటున్నాడు. అసలు తనకి ఏం కావాలో కూడా తనకు అర్థం కాదు, నాకేం కావాలో నా ఇష్టాలు ఏమిటో కూడా తను పట్టించుకోవడం లేదు అని చాలా బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతున్నటువంటి నైనా వెంటనే రోషిని చూసి మాట్లాడుతూ అందరు అబ్బాయిలు కూడా శశాంక్ లాగా ఉండరు అని అంటూ ఉంటుంది. అప్పుడే రోషినికి నిజమే, శశాంక్ ఎప్పుడు కూడా నన్ను అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ నాకేమీ చెప్పలేదు అని వెంటనే తను బయలుదేరి శశాంక్ దగ్గరికి వెళ్లి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మనం ఇద్దరం కూడా పెళ్లి చేసుకుందాం అంటుంది. దాంతో శశాంక్ మరియు రోషిని ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతారు. ఆ తర్వాత శశాంక్ తన ప్రెజెంటేషన్ ఇవ్వడం కోసం చాలా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రాక్టీస్ లో భాగంగా తను రాని రా అని పలకడం కోసం చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ తను మాత్రం రాని లా అనే పలుకుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో శశాంక్ కి రోషిని ఫాదర్ ఫోన్ చేసి నిన్ను కలవాలి, ఒకసారి ఇంటికి రా అని చెప్పడంతో శశాంక్ వెంటనే బయలుదేరి రోషిని వాళ్ళ ఇంటికి వెళ్లిపోతాడు. రోషిని ఫాదర్ వెంటనే శశాంక్ ని చూసి రోషిని నిన్ను జాబ్ లో నుంచి మానేస్తాను అని ధమ్కి ఇచ్చిన తర్వాత తనకి ప్రమోషన్ వచ్చింది అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి శశాంక్ చాలా ఆనందపడుతూ ఉంటాడు. నిజానికి శశాంక్ చిన్నప్పటి నుంచి కూడా రాని లా అనే పలుకుతూ ఉంటాడు, కానీ అయినప్పటికీ తను మాత్రం క్లాస్ లో పాటలు పాడమన్నప్పుడు తనకి ఇష్టం వచ్చినటువంటి పాటని చాలా కాన్ఫిడెంట్ గా పాడేస్తూ ఉంటాడు. అక్కడ తను రాని లా అని పలికిన అందరూ కూడా నవ్వుతూ ఉన్నప్పటికీ ఈ శశాంక్ మాత్రం ఎవరిని పట్టించుకోకుండా చాలా కాన్ఫిడెంట్ గా తను పాడాలనుకున్నటువంటి పాటను పాడేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు రోషిని పడుకున్నప్పుడు శశాంక్ కొన్ని ఫొటోస్ ని తీసి ఒక కాంపిటీషన్ కి పంపించాడు అని తెలుస్తుంది. అదే విధంగా ఆ కాంపిటీషన్ లో శశాంక్ విన్ అయి ఉంటాడు. ఆ ఫొటోస్ అన్నిటిని చూసినటువంటి రోషినికి నాకు స్పెట్స్ లేనప్పటికీ నేను చాలా అందంగానే ఉన్నాను, నేను నా ముక్కును దాచుకోవడానికి ఇంకా స్పెట్స్ వాడవలసిన అవసరం లేదు అని చాలా ఆనందంగా ఉంటూ తన స్పెట్స్ పెట్టుకోవడం కూడా మానేస్తుంది. మరోపక్క శశాంక్ కూడా తన బాల్యాన్ని గుర్తు చేసుకుని వెంటనే తన సెమినార్ ఇవ్వవలసినటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్లి అక్కడ వచ్చిన వాళ్ళందరినీ చూసి నేను రా ప్లేస్ లో లా పలుకుతాను, కొంచెం మీరు దాన్ని గుర్తించుకోండి అని చెప్పి తను చెప్పవలసిన స్పీచ్ మొత్తం కూడా చాలా నీట్ గా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పేస్తాడు. అది చూసినటువంటి అక్కడ వాళ్ళందరూ కూడా చాలా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. నిజానికి చిన్నప్పుడు ఈ శశాంక్ చాలా కాన్ఫిడెంట్ గానే మాట్లాడుతూ ఉండి ఉంటాడు, కానీ పెద్ద పెరిగే కొద్ది కూడా రా ప్లేస్ లో లా పలికితే అందరూ కూడా నవ్వుతారేమో అని తనలో ఉన్న కాన్ఫిడెన్స్ మొత్తం కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఫైనల్ గా శశాంక్ తన బాల్యాన్ని గుర్తు తెచ్చుకుని ఎవరేమనుకున్నా నాకు అనవసరం, నేను చెప్పవలసింది చెప్పాలి అని తను చెప్పాలనుకున్న స్పీచ్ మొత్తాన్ని కూడా చాలా ధైర్యంగా అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. అదే సమయంలో రోషిని కూడా అక్కడికి వచ్చి తనని అప్రిషియేట్ చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఆ స్కూల్ ని ఎందుకు క్లోజ్ చేశారు, నిజంగానే ఆ స్కూల్లో దెయ్యాలు ఉన్నాయా, ఆ స్కూల్ హెడ్ మాస్టర్ చావుకి గల కారణం ఏమిటి, నిజంగానే తనని దెయ్యాలు చంపాయా లేదా తను నార్మల్ గానే చనిపోయాడా, నందినికి నిజంగానే దెయ్యాలు కనబడుతున్నాయా, నందినికి మాత్రమే కనిపిస్తున్నటువంటి ఆ మినీ ఆత్మ తనకి ఏం చెప్పాలని చూస్తుంది, స్కూల్లో పిల్లలు ఎందుకు చనిపోయారు, వాళ్ళ మరణానికి గల కారణం ఏమిటి, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలి అంటే మీరు 2017లో బెంగాలీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి సో బూత్రే మూవీ స్టోరీని చూడాల్సిందే. ఈ బెంగాలీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.